కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా సూర్యప్రకాశ్ రెడ్డి అడుగుతున్నాడు పెళ్లి కానుకని చెప్పా 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు చేశా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మీకంటే బాగా మా ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసే బాధ్యత నాది. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంకా మీరు చాలా కార్యక్రమాలు మనం చేశాం. జగ్జీవన్ రామ్ జ్యోతి కింద 125 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇండ్లు కట్టే కార్యక్రమం చరిత్రలో ఎక్కడా లేదు. 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. గ్రామాల్లో ఉచితంగా ఇచ్చాను. ఇప్పుడే నిర్ణయించా టౌన్లో కూడా మనం కట్టిన బ్రహ్మాండమైన ఇండ్లు ఉచితంగా ఇస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా ఇప్పుడే జయనాగేశ్వరుడు గారు చెప్పారు, అక్కడ రాబోయే రోజుల్లో మీ అందరికీ వర్కం షెడ్ పైన ఉంటారు, కిందన పనిచేసుకోవడానికి బ్రహ్మాండంగా ఇండివిజువల్గా కట్టిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మైనారిటీలు ఉన్నారు, 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇచ్చాను. రంజాన్ తోఫా ఇచ్చాను, దుల్హాన్ ఇచ్చాను, రోషిని ఇచ్చాను. ఇమాములకు 5,000 పెట్టాం, ఇప్పుడు మార్చాం. ఇమాములకు 10,000, మౌజములకు 3,000 నుంచి 5,000 రూపాయలు ఇస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతున్నాం. షాదీఖానాలు కట్టాం, దర్గాలు కట్టాం, కడపలో హాజ్ హౌస్ కట్టాం, కర్నూలులో కట్టాం, అదే మరి విజయవాడలో కూడా కట్టా. ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను. 7 జిల్లాలో ఉర్దూ 2వ భాష కింద పెట్టాను. విదేశ విద్యకి 15 లక్షల రూపాయలు ఇస్తాను. అమరావతిలో ఇస్లామిక్ కల్చర్ సెంటర్ కూడా తీసుకొచ్చాను. ఆజ్ యాత్ర కూడా డబ్బులు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫరూక్ని మంత్రి చేశాం, షరీఫ్ని కౌన్సిల్ చైర్మన్ చేశాం, విప్పు కూడా ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ఈరోజు ముందుకు పోయాం. వెనుకబడిన వర్గాలు ఉన్నారు, నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాలంటే నాకు ప్రాణం. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. బోయ కులంలో మొన్నే బీటీ నాయుడికి ఎమ్మెల్సీ ఇచ్చా. 21 కార్పొరేషన్లు పెట్టా, 1-2 కాదు 21 కార్పొరేషన్లు పెట్టా. మా తల్లిని పైకి రమ్మను. 21 కార్పొరేషన్లు పెట్టా నేను మీకోసరం. తల్లి మంచి ఎండలో వచ్చా తల్లి, రామ్మా పైకి రా. నీ పేరేంటమ్మా? నువ్వు మాట్లాడు. నాకు సరే కందు కనపడవు నాయన, 2 కండు మసరు కొడతాయి. కొడుకు పాడే బెంగళూరు వైనారు పక్కనే నా పిల్ల నేను ఉన్నాము. నీకు పింఛన్ ఇస్తున్నారా? పింఛన్ వస్తాయబ్బా. ఎంత వస్తుంది? 200. 200, 2,000. ఇంకా 200 ఉన్నాను. పాత రోజులు అవి. వాళ్ళు 200 ఇస్తే నేను 2,000 ఇచ్చా. నీకు పెద్ద కొడుకుగా ఉండాలనుకున్నా. బాగానే ఉందా? పింఛన్ బాగానే ఉందా? కొడుకులు ఎవరు చూడరప్ప నాకే. ఉంటే ఏం చేద్దాం, ఎవరు బో పెట్టారు. నువ్వు ఇచ్చిన దుడ్లే నన్ను వాడుకొని తింటాను. చేపా నీకు ఎప్పుడు నీకే చేసేది నా సాధోడు. మాకి మోహన్ రెడ్డి నాను పోటీ దిగినాము ఎల్దూరు మార్కెట్ కాడ బాగా దిగినాము. అదే మళ్ళీ ఎల్దూరు మార్కెట్ కాడ ఫోన్ రెడ్డి నేను ఫోన్ దిగినాము బాగా. అప్పుడే టెంకాయ కొట్టినాము, మా గేర్లో కూడా టెంకాయ కొట్టినాడు.
పూర్తిగా ఆశీర్వదించి నన్ను. 16 వాడు 16 వాడు నీ కళ్ళ ఆపరేషన్ కూడా చేయించండి. ఇప్పుడు మీరు చూశారు ఆ తల్లి, ఇది జెండా ఇటీ కర్ర కర్ర. ఇది కమిట్మెంట్. ఏం తమ్ముళ్ళు, మా అమ్మమ్మకి మా తల్లికి 2000 రూపాయలు ఇస్తే ఆవిడ నడిచే కర్ర కూడా జెండా కట్టుకొని నడుస్తా ఉందంటే తమ్ముళ్ళు ఇది నీతి అవునా కాదా? దీన్ని ఏమంటారు మీరు? కృతజ్ఞత అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి ఆ తల్లిని అభినందించండి. నేను అడుగుతున్నా, తల్లి చెప్పింది ఉన్నారు, మా పిల్లలు చూడలేదు, నువ్వు ఇచ్చిన 2000 రూపాయలతో బతుకుతున్నానని. అదే మానవత్వం. కాజాబీ చాలా చాలా సంతోషం. ఆవిడ్ని చూస్తే నాకు అనిపించింది ఇలాంటి వారికి ఎంత చేసినా తక్కువేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మా చెల్లెమ్మలు మీరు కూడా జెండా పట్టుకోవాలి. ఇంటికి ఒక మనిషి జెండా చూపిస్తాను మా చెల్లెమ్మ అప్పుడే నా దగ్గర జెండా రెడీగా ఉందని. ఇంకో పక్కన రైతులు తమ్ముళ్ళు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1,50,000 ఇచ్చాను. ఈరోజు మళ్ళా 10,000 రూపాయలు ఇస్తున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ట్రాక్టర్ కూడా టాక్సేషన్ తీసేశా. ఇంకో పక్కన యువత తమ్ముళ్ళు మీ అమ్మా నాన్న డబ్బులు అడిగే పని లేకుండా 2,000 రూపాయలు ఇచ్చా, 3,000 రూపాయలు చేస్తా. 5 లక్షల మంది సైనికులు రోడ్డు మీదకి వస్తే ఏముంటుంది తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం గాని లేకపోతే అన్ని పోతాయి, ఏమి ఉండవు. పింఛన్లు ఇవ్వలేరు, సంపద రాదు, కరువు వస్తుంది, చాలా ఇబ్బందులు పాలైపోతారు మీరంతా. అందుకని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరిని అడిగేది, రేపు జరిగే ఎన్నికల్లో అది చెప్పే మనపు టెక్స్టైల్ పార్కు యాంకర్ క్లయింట్ కోసం చూస్తున్నాం. తొందరలోనే తీసుకొస్తాం. ఎమ్మెగనూరులో టెక్స్టైల్ పార్కు పెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నాం. మంత్రాలయం కర్నూలు రైల్వే లైను డిపిఆర్ పూర్తయింది, ఇది కూడా సాధిస్తాం. ఇక్కడ ఉర్దూ జూనియర్ కాలేజీ, ఐటీఐ కాలేజీ శాంక్షన్ చేపిస్తాను. చేనేతల కోసం ఇండివిజువల్ వర్క్ కమ్ షెడ్లు కట్టిస్తాను. ఇంకో పక్క బుడగ జంగాల సమస్య కొలిక్కి తెస్తాం. వాల్మీకుల్ని ఎస్టీలు చేర్చడానికి మనం ఢిల్లీ పంపించాం, పోరాడతాం. మాదారి కురవ సంఘం వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అది కూడా తప్పకుండా చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, అందరి కోసం పనిచేసిన పార్టీ ఈ పార్టీ. అందరూ దాడి చేసేది నా మీద. ప్రత్యేక హోదా అడిగాను, విభజన హామీలు నెరవేర్చమన్నాను. నరేంద్ర మోడీ నా మీద దాడి పెట్టాడు. నమ్మక ద్రోహం చేసి నిలదీశాను. మీకోసం నా మీద ఒత్తిడి పెంచారు. ఈరోజు నా మీద దాడులు చేస్తున్నారు. నిన్న కూడా మన అభ్యర్థి పైన ఐటీ దాడులు చేశారు. ఈ రోజు కూడా మన ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయించే పరిస్థితి నరేంద్ర మోడీ షాల్ది. ఇంకో పక్క తెలంగాణ 1,00,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి, అడిగితే తప్పించుకోవడానికి మన మీద దాడి చేస్తున్నాడు. వీటన్నిటి కారణం మన రాష్ట్రంలో చెడబుట్టినటువంటి రాష్ట్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు విరోధులు మోడీ, షా. మనకు విరోధి కేసీఆర్. మనలో అవమానిస్తాడు. మీకు రోషం ఉందా లేదా? పౌరుషం ఉందా లేదా? ఎమ్మెగనూరు రోషం చూపిస్తారా లేదా? చూపిస్తామంటే పోరాటాన్ని చూపించండి, పిడికిలు బిగించండి. చెట్టు కింద బిల్డింగ్ పైన బిల్డింగ్ అంతా కూడా అందరూ ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఏం ఇప్పుడు నేను అడుగుతున్నా,
ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కోడికత్తి పార్టీ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నా. వీళ్ళు ఓట్ల దొంగలు. మీ ఓట్లు తీసేయాలనుకున్నారు. దొంగను పట్టుకున్నట్టు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. పోలీసులకు అప్పచెప్పాం. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని కూడా ఎంక్వైరీ చేయకుండా అడ్డం పడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాలి. వీడకుండేది ఎలక్షన్ కమిషను, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఉండి మోడీ షా, తెలంగాణలో కేసీఆర్ ఇంకా లోటస్ పాండ్లోనే ఉన్నాడు. ఈరోజు ఉదయం కూడా లోటస్ పాండ్లోనే ఉన్నాడు. శాశ్వతంగా లోటస్ పాండ్లో ఉండాలంటే ఈయన చిత్తుగా ఓడించి ఒక్క ఓటు వేయకపోతే మన రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోయే పరిస్థితి వస్తుంది. మన రాష్ట్రంలో సమస్యలే లేవు తమ్ముళ్ళు. మీకు నీళ్లు ఇస్తా, కరువు నివారిస్తా, పేదరికాన్ని నిర్మూలిస్తా. పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి. అందుకే మీకు ఓటు ఉంది. ఓటు ద్వారా చిత్తుగా కాదు, డిపాజిట్ కూడా రాకుండా ఓడించండి. కరోనా గొడుగు పెట్టండి. ఆయన ఒక రౌడీ అయితే ఏడొక ఆయన ఉన్నాడు కేశవరెడ్డి. కేశవరెడ్డికి జయనాగేశ్వరరెడ్డికి పోలుకుందా తమ్ముళ్ళు? ఎవరిని ఎన్నుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? కేశవరెడ్డి ఎవరితోనో మాట్లాడతాడా? అది తప్పుడు రాజకీయాలు. మా అవ్వలు చూస్తున్న, మా అమ్మమ్మలు చూస్తున్న మా అమ్మని, ఆ తల్లి కూడా చూడండి, ఆవిడ కర్రకు జెండా కట్టుకొని తిరుగుతా ఉంది. మా తల్లి శబాష్ తల్లి, శబాష్. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తా. నీకే బాధ అవద్దు. నెల డబ్బులు పంపిస్తా, మీ ఆరోగ్యాన్ని చూసుకుంటా, అన్ని పనులు ఇప్పిస్తా. ఇది స్ఫూర్తి, ఇది కృతజ్ఞత. నేను అడుగుతున్నా, మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి. ఈ తల్లులు ఇద్దరు మీకు స్ఫూర్తి. 2000 రూపాయలు ఇస్తే నా పెద్ద కొడుకు నిలబడ్డాడని జెండా కట్టుకుని కర్రకి తిరుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, నా వల్ల లాభాలు వచ్చాయా లేదా మీకందరికీ? ఏం తమ్ముళ్ళు వచ్చాయా లేదా? ఏం తమ్ముళ్ళు వచ్చాయా లేదా? ఏం తమ్ముళ్ళు వచ్చాయా లేదా? మీరు కూడా ఆ విధంగా చేయాలా లేదా? చెయ్యండి. ఇంకా మీకు ఏం కావాలని అన్ని చేస్తా. నిరంతరం చేయూతనిస్తా. జగన్ కోటేసి మోడీ కోటేసినట్టే. ఎవరైనా జగన్ కోటేస్తే మన నెత్తిన మనం భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అన్నరా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని ఏది పోయినా పర్వాలే గాని నేను డబ్బులు సంపాదిస్తా, మీకు ఇవ్వగలుగుతాను. కానీ ఆత్మగౌరవం పోయిన తర్వాత మన జాతి మనుగడ ఉండదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, 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 ఆత్మగౌరవాన్ని. శభాష్ తమ్ముళ్ళు. చూశాను ఈ ఎమ్మిగనూరులో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ 11వ తారీఖు ఎన్నికలు. ఇంకా చాలా గాయిత్యాలు చేస్తారు. నా మీద దాడి చేస్తారు, రాష్ట్రం మీద దాడి చేస్తారు, నాయకులపైన దాడి చేస్తారు. మీరు కాపాడుకోండి. మీకేం చేయాలనో చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తూ గట్టిగా అందరూ కూడా మేము ఒకటిగానే ఉంటాం. వీళ్ళ ఆటలు సాగనేయం, వీళ్ళ డబ్బులు మా దగ్గర పనిచేయవని గట్టిగా చప్పట్లు కొట్టి చాలా సంతోషం. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం.